హలో తిరుపతి. ఇప్పుడు మీరు చూస్తున్నదే తిరుపతి, తిరుమల కొండ అని పిలుస్తారు కదా. తిరుమల కొండ, అలాగే ఎగు తిరుపతి, దిగు తిరుపతి అంటారు కదా. ఆ ప్లేస్ అన్నమాట. ఎదురుగా కనిపిస్తున్న కొండ. ఇంకోటి ఏంటంటే తిరుపతి చుట్టుపక్కల మొత్తం కొండలే ఉంటాయి ఆల్మోస్ట్. ఇప్పుడైతే వీడియోలో చూడండి, ఆల్మోస్ట్ రౌండ్గా కొండలు అయితే ఉంటుంది. ఈ కొండ అయితే బెంగళూరుకి వెళ్ళే రోడ్లో అయితే ఉంటుంది. ఇప్పుడు కనిపిస్తున్న కొండ అయితే తిరుమల కొండ. ఈ కొండ అయితే మీరు అందరూ చూసే ఉంటారు. ఇక్కడ మనకి అలిపిరి స్టెప్స్ కూడా ఉంటాయి. ఇదంతా ఒకప్పుడు చెరువు అండ్ ఖాళీ ప్లేస్. ఒక్కొక్కరు ఒక రకాలుగా చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా మనకి ఐడియా అయితే ఏం లేదు. ప్రజెంట్ అయితే అందరూ రన్నింగ్, వాకింగ్ చేసే అండ్ అలాగే గ్రౌండ్ అనమాట ఏరియా. నేచర్ అయితే బాగుంటుంది ఈ ప్లేస్లో వర్షం పడుతున్నప్పుడు. అండ్ ఎక్కువగా చెట్లు అన్నీ ఉంటాయి. అలాగే ఇప్పుడు చూడండి స్కై ఎంత బాగుందో. ఇప్పుడు టైం ఏమో మార్నింగ్ అనమాట. అప్రాక్సిమేట్గా 8:40 AM అలా అవుతుంది అంతే. బట్ ఎంత ఎండ అయితే ఉందో చూడండి. ఇప్పుడు చూస్తున్న వెహికల్స్ అంతా బెంగళూరుకి వెళ్తున్నాయి. రైట్ సైడ్ వెళ్తున్న వెహికల్స్ అన్నీ బెంగళూరుకి వెళ్ళే రూట్. లెఫ్ట్ సైడ్ వెళ్తున్నవన్నీ రేణిగుంట, లైక్ తిరుపతి బస్ స్టాండ్ అలా వెళ్ళే రోడ్స్ అనమాట అవంతా. దీన్ని జిల్లేడు చెట్టు అంటారు. జిల్లేడు పూలు వినాయక చవితికి అయితే వాడతారు కదా, అవన్నమాట. ఈ చెట్టు కూడా బాగా ఫేమస్. అలాగే ఇక్కడ చూడండి గ్రౌండ్లో క్రికెట్ కూడా ఆడుతుంటారు. ఇది బెంగళూరు, తిరుపతి, కడప హైవే అనమాట రోడ్ అనేది. ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగా అనిపిస్తుందో. ఇక్కడ చూడండి ఫ్లైట్ అయితే ఒకటి వెళ్తుంది ఆకాశంలో. ఈ ఫ్లైట్ కూడా తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరుకి అయితే వెళ్తుంది. తిరుపతి ఎయిర్పోర్ట్ అంటే రేణిగుంట ఎయిర్పోర్ట్ అనమాట. రేణిగుంటలోనే ఎయిర్పోర్ట్ అనేది ఉంటుంది, కానీ దాన్ని తిరుపతి ఎయిర్పోర్ట్ అని చెప్పి పిలుస్తారు. ఇటు సైడ్ వెళ్ళే ఫ్లైట్స్ అంతా మోస్ట్లీ బెంగళూరుకి వెళ్తుంది. ఇంకా బ్యాక్ సైడ్ వెళ్ళాయి అంటే చెన్నై ఫ్లైట్స్. అండ్ అలాగే బెంగళూరుకి వెళ్తుంది ఫ్లైట్ అనేది. ఎంత జూమ్ చేసినా సరే ఆ ఫ్లైట్ అనేది క్లారిటీ అయితే రావడం లేదు అసలు. ఇప్పుడు చూడండి తిరుమల కొండ ఎంత అద్భుతంగా ఎంత బాగుందో. ఆకాశం ఎంత బాగుందో చూడండి.